బుల్లితెర ఇండస్ట్రీలో ఇద్దరు మన్నాడు చర్చనీయాంశంగా మారింది. వారి పవిత్ర జయరాం, చల్లా చంద్రకాంత్. ఆదివారం అర్ధరాత్రి తమ కారుకి జరిగిన యాక్సిడెంట్లో గాయపడిన చందుని చూసి పవిత్ర గుండె ఆగిపోవడం, ఆ మరణాన్ని జీర్ణించుకోలేక 2 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్న చల్లా చందు ప్రేమకు ప్రతిరూపాలుగా మారారు. అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకోపోయినా అంతటి అన్యోన్య దాంపత్యం వీరిది. అసలు ఎవరు ఈ పవిత్ర జయరాం? చూద్దాం పదండి. పవిత్ర జయరాం కర్ణాటకలోని 1982లో బెంగళూరుకు దగ్గరలో ఉన్న ఒక పల్లెటూరులోని ఒక పేద కుటుంబంలో జన్మించింది. ఈమెకు 10వ తరగతి చదివిన వెంటనే చిన్న వయసులోనే పెళ్లి చేశారు. 2 పిల్లలకు పెళ్లి కూడా అయ్యింది. వీరి దాంపత్యం సజావుగా జరగలేదు. దానితో బ్రతుకు తెరువు కోసం పిల్లలను, తల్లిదండ్రులను బెంగళూరుకు తీసుకొని వచ్చింది. ఆమె ఒక హోటల్లో హౌస్ కీపింగ్గా కూడా పనిచేసింది. ఆ తర్వాత బట్టల షాపులో కూడా పనిచేస్తూ రకరకాల పనులు చేస్తూ ఉండేది. అలా ఈ విధంగా తన కుటుంబాన్ని అయితే పోషించుకునేది. సహజంగానే అందమైన ఆమె రూపం సినిమా మీదకు మళ్ళింది. తెలిసిన వారితో ప్రయత్నాలు చేసింది. అలా ముందు సీరియల్స్లో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేస్తూ ఉండేది. ఏమీ కూడా ఆమెకు గుర్తింపు తీసుకురాలేదు. ఒక సీరియల్లో కలిసి నటించిన హీరోయిన్ అనూష హెగ్డే ద్వారా తెలుగు సీరియల్స్లో అడుగుపెట్టింది. తర్వాత జీ తెలుగులో త్రినయని సీరియల్ ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ సీరియల్ ద్వారా చల్లా చందు పరిచయం అయ్యాడు. ఆ తర్వాత వారిద్దరికీ సాన్నిహిత్యం పెరిగి ప్రేమకు దారితీసింది. చల్లా చందు అప్పటికే సీరియల్లో నటించి పేరు తెచ్చుకున్నాడు. ఇతని భార్య శిల్ప. వీరిద్దరూ చాలా సంవత్సరాలు లివింగ్ రిలేషన్లో ఉండి పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు, పాప. 2020 వరకు కూడా వీరు అన్యోన్యంగానే కాపురం చేశారు. కానీ పవిత్ర జయరాం ఆగమనం తర్వాత వీరిది కలహార కాపురం అయ్యింది. ఆమె వలన ఇంట్లో చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. మొదట్లో రీల్స్ అవి సరదాగా చేసేవారు. తర్వాత వీరి సంబంధాన్ని చందు వారింట్లో ఒప్పుకోపోవడం వలన రహస్యంగా వివాహం చేసుకున్నారు. పవిత్ర జయరాం పిల్లలను కూడా చందు చాలా బాగా చూసుకునేవాడు. ఇటీవల పవిత్ర జయరాం చందుతో కలిసి ఒక డాక్యుమెంటరీ సినిమా కోసం బెంగళూరు వెళ్ళి తిరిగి ఆదివారం హైదరాబాద్కు కారులో వస్తుండగా ఒక ఆర్టీసీ బస్సు వల్ల డివైడర్ను గుద్దుకుంది. కారు అద్దాలు పగిలి చందుకి తగలడం వల్ల చిన్న చిన్న గాయాలయ్యాయి. అప్పుడే నిద్ర నుంచి లేచి చందును అలా చూసేసరికి ఆమె కంగారు పడి స్పృహ తప్పిపోయి గుండె ఆగిపోయింది. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన చందు 2 రోజుల తర్వాత పవిత్ర నీ దగ్గరికే వస్తున్నాను అని తన ఇంట్లో ఉరి వేసుకొని మరణించాడు. ఇది పవిత్ర చందుల కథ. 11 సంవత్సరాలు ప్రేమించి పెద్దల్ని ఎదిరించి చంద్రకాంత్ను పెళ్లి చేసుకున్న అతని భార్య శిల్ప కాపురంలో చిచ్చుపెట్టి తిరుగురాని లోకాలకు వెళ్ళిపోయి శాశ్వతంగా చంద్రకాంత్ను కూడా తన వెంటే తీసుకుపోయింది పవిత్ర జయరాం.